రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం సంబంధించి కేతిరెడ్డిపల్లి విలేజ్కి సంబంధించిన మా సోదర న్యాయవాది స్వప్నను వాళ్ళ అన్న కొంతమంది దుండగులు అత్యంత కిరాతకంగా దారుణంగా వెంబడించి గొడ్డలతో చంపడం జరిగింది. ఈ యొక్క హత్యను యావత్ తెలంగాణ న్యాయవాద లోకము తీవ్రంగా ఖండిస్తున్నాము. మేము ఒక్కటే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. ఎవరైతే హత్య చేసిరో నిందితులను వెంటనే అరెస్ట్ చేసి ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసి నిందితులకు కఠిన శిక్ష పడే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పి యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. అంతేకాదు గత కొన్ని సంవత్సరాల నుంచి మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో న్యాయవాదుల మీద దాడులు జరుగుతున్న హత్యలు జరుగుతున్న యొక్క రాష్ట్ర ప్రభుత్వాలు నిమ్మక నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నాయి. మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి వెంటనే మీరు న్యాయవాదుల రక్షణ చట్టాన్ని తీసుకురావాలని చెప్పి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా రాబోయే అసెంబ్లీ సమావేశాలలో ఈ యొక్క అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ను ఈ యొక్క అసెంబ్లీలో ప్రవేశపెట్టి బిల్లును ఆమోదించాలని చెప్పి యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాము. లేకపోతే మాత్రం న్యాయవాదులమంతా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ, ఎవరైతే సప్న హత్యకు ప్రేరేపించారో గతంలో కూడా పోలీస్ అధికారులకు విజ్ఞప్తి చేయడం జరిగింది, కంప్లైంట్ ఇవ్వడం జరిగిందట. వాళ్ళ మీద కూడా చట్టరీత్యమైన చర్యలు తీసుకొని వాళ్ళని కూడా శిక్షించాలని చెప్పి మా యొక్క తెలంగాణ న్యాయవాద సంఘం తరఫున ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. మరణం అందరికీ కూడా బాధాకరమైన విషయము. ఇందులో చాలా కూడా మన పోలీసు వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయినా కానీ వాళ్ళు ఇంతవరకు కూడా ఏమీ ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. దానికి తద్వారా ఆమెకు హత్యకు గురైంది. ఇది చాలా బాధాకరమైన విషయము. ఎన్నోసార్లు కూడా హైకోర్టు కూడా ఈ అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ మీద ఎన్నోసార్లు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దాని మీద ఇంతవరకు కూడా ఎలాంటి స్పందన లేదు. ఇక ముందైనా అందరు అడ్వకేట్లు ఐకమత్యంతో ముందుకు చేరి ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలని మనం చూస్తాం. అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ శిక్షించాలి. స్వప్నను అత్యంత దారుణంగా హత్య చేసిన నిందితులను వెంటనే శిక్షించాలి. న్యాయవాది స్వప్నను అత్యంత దారుణంగా హత్య చేసిన నిందితులను వెంటనే శిక్షించాలి. Justice for Swapna.